నాగోల్ డివిజన్ రాజలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం రేపు 10:30కు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి నాగోల్ డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు, అలానే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గాలకు అందరికీ రాజలక్ష్మి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రాజలక్ష్మి కాలనీ మా తాత నాన్నమ్మ పేర్లపైన, తాత పేరు పొలం రాజయ్య గౌడ్ మరియు నానమ్మ లక్ష్మమ్మ, వాళ్ళ జ్ఞాపకార్థం ఈ యొక్క రాజలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్ నిర్మించడమైనది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజలక్ష్మి కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గానికి, అలానే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించడానికి ముఖ్య కారణం 2023లో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మన సుధీర్ రెడ్డి గారు కాలనీ అసోసియేషన్కి ఈ యొక్క భవన నిర్మాణం తొందరగా చేద్దామని ఒక మాట ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న నమస్కారం అండి అందరికీ. నేను భాస్కర్ రెడ్డి, నా పేరు, రాజలక్ష్మి కాలనీ ప్రెసిడెంట్ని. మా కాలనీకి మొలను నరసింహగౌడ్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదనే మా కాలనీ ఉంది. రాజయ్య అండ్ లక్ష్మమ్మ, అంటే రాజలక్ష్మి కాలనీ. రాజలక్ష్మి కాలనీకి వారు వాళ్ళ సొంత నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇచ్చారు. వారికి మా కాలనీ వాసులు అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రేపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు 10:30 గంటలకు ఉదయం మన గురువారం నాడు వారు వచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తారు. సో ఏకే మల్లేశం గారు, ఇతర నాయకులు కూడా వస్తున్నారు. మీరు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గౌడి అండి. నేను హైదరాబాద్ జిహెచ్ఎంసి తెలంగాణ టీఎన్జిఓ సెంచర్స్ ప్రెసిడెంట్గా పనిచేసిన 15 సంవత్సరాలు. 13లో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇంటి దగ్గర ఉంటున్నా. ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాలు నా కొడుకు చంద్రశేఖర్ ఆజాద్ గారి ప్రోద్బలం వల్ల అతడు సొంతం ఓన్ డబ్బులతోటి, నేను కూడా ఒక పైస ఇవ్వలేదండి, వాడే వారి సొంత డబ్బులతోని ఈ బిల్డింగ్ నిర్మాణం చేసిండు. నాకు ఈ బిల్డింగ్ నిర్మాణం చేసినందుకు నాకు ఒక సంతోషం ఉందండి. పుత్రుడు కలగగానే కాదు పుత్రోత్సవము, పుత్రుడు కలగగానే కాదు పుత్రోత్సవం. ఆ పుత్రుడిని 10 మంది పరిపరి విధముల పోడినాడే కల్లా తల్లిదండ్రులకు మాకు సంతోషం ఉంటుందండి. అలాగే నాకు నా కొడుకు ఇంత మంచి పని చేసినందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ సార్. భరత్ గారికి మరియు వాళ్ళిద్దరి తల్లిదండ్రులు, భరత్ యూఎస్లో ఉద్యోగం చేస్తాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అన్ని కార్యక్రమాలు కూడా అన్ని కష్ట నష్టాల కోర్చి చంద్రశేఖర్ ఆజాద్ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ బిల్డింగ్ కట్టించారు. వారికి మా కాలనీ వాసులు అందరి తరఫున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు.